మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం భయము నిరాశలను మన ఆలోచనలలోనికి రానివ్వకూడదు. ఎందుకు రానివ్వకూడదు అన్నది లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఉద్వేగానికి నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మన మెదడులో ఏమవుతుంది అని, మనం ఈ శరీరాన్ని భూమిని వదిలి వెళ్ళేటప్పుడు మనతో ఏమి తీసుకొని వెళ్ళగలం, సో మన ప్రయత్నం అంతా ఎప్పుడు ఎలా ఉండాలి అన్నది డిస్కస్ చేసుకున్నాం కదా. అలాగే ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రశాంతతకు మనం తీసుకునే శ్వాసకు ఉన్న సంబంధం ఏమిటి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మన మెదడును కుదుపుల నుండి కాపాడుకోవాలి అంటే అర్థం ఏమిటి, అలాగే మెదడు అద్భుతంగా పనిచేయాలి అంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు మనకి ఫుల్ క్లారిటీ ఉంది కదా. సో ఈ వేగంగా గాలి తీసుకోవడం, వేగంగా గాలిని వదిలిపెట్టడం అనేది మనం మానేయాలి. ఈ క్షణమే మానేయాలి. నిదానంగా ఊపిరి తీసుకుంటూ ప్రాణశక్తి మనలోకి వస్తున్నట్లు ఊహించుకోవాలి. నిజంగా జరిగేది ఇదే. ఇప్పుడు రాంప చెప్పబోయే ఒక పద్ధతిని మనం గనక అభ్యసిస్తే మనకు చాలా ప్రశాంతత లభిస్తుంది. అయితే మన రొమ్మును, మన చెస్ట్‌ని వీలైనంత లోపలికి తీసుకుని మన ఊపిరితిత్తుల్లోని గాలిని మొత్తం బయటికి తరిమేసే ప్రయత్నం చేయాలి. గాలి కోసం మన నాలుక బయటికి పంపించడానికి ప్రయత్నించాలి. తరువాత సుమారు 10 సెకండ్ల సమయంలో మన ఊపిరితిత్తులను గాలితో పూర్తిగా నింపుకోవాలి. మన చెస్ట్‌ని పూర్తిగా వ్యాకోచింప చేయాలి. వీలైనంత అధిక మొత్తంలో మన ఊపిరితిత్తులు నిండాలి. నిండాక ఇంకొంచెం గాలిని లోపలికి త్రోసేందుకు మనం ప్రయత్నించాలి. లోపలికి తీసుకున్న గాలిని నెమ్మదిగా సుమారు 7 సెకండ్ల సమయాన్ని తీసుకుని బయటికి పంపించాలి. గాలి పూర్తిగా వెళ్ళిపోవాలి. మన కండరాలని లోపలికి కుంచింపచేసి మొత్తం గాలిని బయటికి తోసేయాలి. ఈ విధంగా ఒక 6 సార్లు చేస్తే చాలా మంచిది. మన ఆందోళనలు, నిరాశ నిస్పృహలు అన్నీ ఎగిరిపోయి స్వస్థత చేకూరుతుంది, ప్రశాంతత నెలకొంటుంది. మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, మనం ఉద్విగ్నంగా ఉండొచ్చు. ఈ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించడం మనకెంతో అవసరం కావచ్చు. అప్పుడు ఒక పని చెయ్యాలి. కొన్నిసార్లు గాఢంగా శ్వాస తీసుకొని వదిలిపెట్టాలి. నెమ్మదిగా పరిగెత్తుతున్న మన పల్స్ వేగం తగ్గడం మనం గమనించవచ్చు. క్షణాల్లో మనకు ప్రశాంతత ఏర్పడుతుంది. మన ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. విచారం, ఆందోళన మాయమైపోతాయి. మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు మన ప్రశాంతతకు, ఆత్మవిశ్వాసానికి ముగ్ధులవ్వక తప్పదు. కావాలి అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. రోజుకి ఎన్నిసార్లు మనం కుంగిపోతూ ఉంటామో, ఎన్నిసార్లు కోపంతో రేగుతూ ఉంటామో గమనిస్తే మనకే దడ పుట్టుకొస్తుంది. ఈ కోపతాపాలు మనకి ఎంతో హానిని కలిగిస్తాయి. నాగరికత అనే మాట దాని వ్యతిరేక అర్థాన్నే మనకి నిరూపిస్తుంది. ఈ నాగరికతా బంధంలో మనం ఎంతగా చిక్కుకుంటామో ప్రశాంతతను సాధించడం అంతగా కష్టమైపోతూ ఉంటుంది. పల్లెసీమల్లో నివసించే వాళ్ళు నగరాల్లో బతికే వాళ్ళకన్నా చాలా ప్రశాంతంగా ఉంటారు. మన మనసుల్ని మనం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడం ఎంతో అవసరం. ఎప్పుడూ విసుక్కుంటూ ఉండే వాళ్ళల్లో, కోపం తెచ్చుకుంటూ ఉండే వాళ్ళల్లో జీర్ణ రసాలు ఎక్కువగా స్రవించి వాటి సాంద్రత మరింత ఎక్కువై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ జీర్ణ రసాలు
నిజానికి ఆమ్లాలు, యాసిడ్స్ అన్నమాట. సో, ఈ ఆమ్లాల శక్తి పెరిగేసరికి జీర్ణకోశపు రక్షణ పొరలను ఇవి కరిగించేస్తాయి. జీర్ణకోశంలో అల్సర్లు వస్తాయి. బాధ, నిరాశ కూడా కలుగుతాయి. ఇరిటేషన్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కడుపులో పుళ్ళు వస్తాయని డాక్టర్లు చెప్తున్నప్పుడు మీరు వినే ఉంటారు. ఈ ఇరిటేషన్స్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. వంట గ్యాస్‌కి డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకురావాలో అని తల పట్టుకుని కూర్చోవచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ నుంచి మీ కరెంటు మీటర్‌ని పరీక్షించడానికి వచ్చిన మనిషి మీ పనులు సాగకుండా నసపెడుతూ ఉండవచ్చు. పోస్టులో దిక్కుమాలిన సర్క్యులర్‌లు మనకే ఎందుకొస్తుంటాయి? వాళ్ళ దగ్గరే తగలబెట్టుకోవచ్చు కదా వాళ్ళు. మనదాకా ఎందుకు? అంటూ ఇలాంటి గొడవల్ని మీ బుర్రలోకి ఎక్కించుకొని కలత చెందుతూ ఉండవచ్చు. కానీ అలా కలత చెందకూడదు. మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇంకో 50 100 సంవత్సరాల తరువాత ఈ గొడవలకు అర్థం ఏమైనా ఉంటుందా అని. మన మనస్సు పాడైనప్పుడల్లా, చింత మనకు పట్టుకున్నప్పుడల్లా, కోపతాపాలు, ఉద్రేకాలు, భంగపాట్లు కలిగినప్పుడల్లా ఇలాంటి ఆలోచననే మనం చెయ్యాలి. ఈ గొడవలు, ఈ చింతలన్నీ 50 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటి ప్రాధాన్యతనే కలిగి ఉంటాయా? వీటి విలువ ఏమిటి? అన్న క్వెషన్స్ మనకి మనం వేసుకోవాలి. నాగరికత కూడా మన ఓర్పుకు ఒక పరీక్షే. ప్రపంచంలోని అందరూ ప్రోగై మనలో అసహజమైన మానసిక అలజడులను కలిగిస్తూ ఉంటారు. మన మెదళ్లలో అస్వాభావికమైన తరంగాలని రేకెత్తిస్తూ ఉంటారు. మన మెదళ్లలో తయారయ్యే విద్యుత్తును ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మామూలుగా ప్రశాంతంగా ఆలోచన సాగుతున్నప్పుడు మన మెదళ్లలో ఓ క్రమ పద్ధతిలో ఏ అలజడి లేకుండా ఒకే స్థాయిలో ఈ తరంగాలు బయటపడుతూ ఉంటాయి. కానీ యంత్రాల సహాయంతో డాక్టర్లు, మనం కూడా వీటిని గమనించవచ్చు. మానసిక రుగ్మత ఏదైనా ఓ రోగికి ఉందన్న అనుమానం రాగానే డాక్టర్లు చేసే మొదటి పని ఇదే. ఓ పేపర్ రిబ్బన్ మీద ఈ రోగి మెదడు నుంచి వస్తున్న తరంగాలకు అనుగుణంగా తయారయ్యే ఓ గ్రాఫ్‌ను చిత్రించి, ఆ గ్రాఫ్‌ను పరీక్షిస్తూ ఉంటారు. సాధారణ మానవుడి గ్రాఫ్‌లతో ఈ గ్రాఫ్‌ని పోల్చి ఓ జబ్బును ఆ రోగికి నిర్ధారిస్తారు. ఈ తరంగాల ఉద్విగ్నత తగ్గితే మానవుడికి సహజ స్థితి నెలకొంటుందని ప్రాచ్య వైద్యులకు ఎప్పటినుంచో తెలుసు. ఎన్నో తంత్రాల ద్వారా ఓ మానసిక రోగిని మామూలు మనిషిగా వాళ్ళు చేయగలిగి ఉండేవాళ్ళు అంటారు రాంప. స్త్రీలకు ప్రత్యేకించి పీరియడ్స్, ఋతుక్రమం ఆగిపోతున్న సమయాల్లో మానసిక తరంగాల నిర్మాణ, ప్రసార ప్రక్రియల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరంలోని కొన్ని గ్రంథుల్లోంచి స్రవించే రసాయనాలు పూర్తిగా ఆగిపోవడం కానీ, దారి మళ్లింపు ద్వారా కానీ, కొన్ని శారీరక మార్పులతో పాటు మానసిక ప్రవృత్తిలో కూడా మార్పు చోటు చేసుకోవచ్చు. ఇంకొకళ్ళ మాటలను విని తమ జీవితంలో ఘోరమైన మార్పు జరగబోతూ ఉందని కొందరు గోరంతని కొండంతగా ఊహించి, తీవ్రంగా ఆలోచించి నిజం చేసుకొని, ఆ ఆలోచనలను నిజం చేసేసుకొని జీవితాన్ని తమ చేతులతో తామే పాడు చేసుకుంటారు. సరైన అవగాహన ఉంటే ఏ ఉపద్రవాలు జరగవు. హిస్టెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న కొందరు స్త్రీల పరిస్థితి ఇంకా దురదృష్టకరంగా ఉంటుంది. స్త్రీలకు బలవంతంగా ఋతుక్రమాన్ని పాడు చేసే ఓ పద్ధతే ఈ ఆపరేషన్. స్త్రీలకు ఏదో జబ్బో, మరో బలవంతమైన కారణమో ఉంటే తప్ప ఈ శస్త్రచికిత్స, ఈ సర్జరీ చెయ్యరనుకోండి. కానీ జరిగే ఫలితం ఇంకో రకంగా పరిణమిస్తుంది. ఆ స్త్రీ మెదడులో ఓ తుఫాను రేగుతుంది. కొంతమందికి మనస్థిమితం కూడా తప్పవచ్చు.
తగిన పద్ధతిలో వైద్యము, తగినంత సానుభూతి ఉంటేనే అలాంటి దీనురాళ్లకు స్వస్థత చేకూరుతుంది. శరీరంలో విద్యుత్తు పుడుతూ ఉంటుందని గుర్తు చేయడానికి ఇదంతా చెప్పవలసి వచ్చింది. ఈ శరీరపు యంత్రం నుంచి విద్యుత్ ఒకే స్థాయిలో స్థిరంగా తయారైనప్పుడు మనం శాంతంగా, ప్రశాంతంగా ఉంటాము. చింతలు, కోపతాపాల వల్ల ఈ విద్యుత్తులో తేడాలు ఏర్పడినా, మన ప్రశాంతత తాత్కాలికంగా దెబ్బతిన్నా, మళ్ళీ ఈ విద్యుత్ సరిగ్గా పునరుద్ధరింపబడుతుందని, మనకు స్వస్థత కలుగుతుంది అని మనం గ్రహించాలి. మనం మళ్ళీ ఒకసారి మన 50 100 సంవత్సరాల తరువాత కాలం గురించి ఆలోచిద్దాం. మనం ఎవరికైనా మేలు చేస్తే ఆ మేలు 50 100 సంవత్సరాల తర్వాత కూడా నిలబడి ఉంటుంది. ఇంకో మనిషి దృక్పథాన్ని మనం సవ్యపదంలో నిలబెట్టాం కాబట్టి. సో ఓ మనిషిని మనం పాడు చేస్తే ఆ వ్యక్తి దృక్పథంలో మార్పు 50 సంవత్సరాల కాలం తర్వాత కూడా పాడయ్యే ఉంటుంది. ఇంకొన్నాళ్లకు మనం ఎంత మేలు చేస్తే మనకు అంత మేలు జరుగుతుంది. ధర్మ సూక్ష్మం, నిగూఢ జ్ఞానం ఏమిటంటే ఇస్తే తప్ప పుచ్చుకోలేము అని. సో మనం ఇవ్వగలిగింది డబ్బులైనా సరే వాటిని మళ్ళీ మనం స్వీకరించగలుగుతాం. ఏమి ఇచ్చినా ఏం పుచ్చుకున్నా సమయం వచ్చినప్పుడు ప్రతిదానికి తగిన మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గురించి ఇప్పుడు కాదు, తర్వాత మనం ఇంకోసారి, అంటే మనం కర్మ సిద్ధాంతం గురించి చర్చించుకున్నప్పుడు మరింత స్పష్టంగా, వివరంగా తెలుసుకుందాం. శాంతంగా ఉండడం మాత్రం మరవకండి. ప్రశాంతతత్వాన్ని సాధించడం కూడా మరిచిపోకండి. మనం వల్లించుకునే ఆంక్షలు, అడ్డం పడే గాడిదల్లాంటి అడ్డంకులు, ఇవన్నీ కొన్ని సంవత్సరాల తర్వాత నిజానికి ఏమాత్రం లెక్కలోకి రావని అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్లుగా వీటిని మనం గ్రహించాలి. చిన్న చిన్న చికాకు పుట్టించే విషయాలలాగే ఇవి మాయమైపోతాయి కొంతకాలానికి. ఈ చిన్న చిన్న ఇబ్బందుల్ని అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచండి. మన మనస్సుల్లో శాంతి నిండాలంటే, ప్రశాంతత పెంపొందాలంటే ఇదంతా మనం గుర్తుంచుకోవాల్సిందే. అంతేకాకుండా మనం చేయాల్సిందల్లా కేవలం ఎరుకతో గాలి పీల్చుకోవడమే. వేరుగా నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పూర్తిగా నెమ్మదిగా గాలిని వదిలేయడం. మన మెదడుకు కావలసినంత ఆక్సిజన్ని అందజేయగలిగితే చాలు. ఈ చిన్న చిన్న ఇబ్బందులన్నీ 50 ఏళ్ల తర్వాత మాత్రం లెక్కకు రావని తెలుసుకోవాలి. ఈ ప్రస్తుతపు కట్టుబాట్లకు నిజంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదని మనకు అర్థమవుతుంది కదా. సో ఈరోజు ఎపిసోడ్ని ఇక్కడితో ఆపేద్దాం. దీని గురించి మరింత ఎక్కువ మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.